గంజాయి మారక ద్రవ్యాల కేసులలో పట్టుబడ్డ నిందితులకు సంక్షేమ పథకాలు కట్టు. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా, కొనుగోలు, అమ్మకం చేసేవారిని పసికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తాజాగా కీలకంగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో గంజాయి సరఫరా కేసుల్లో పట్టుబడే వ్యక్తుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత విలేకరులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 1800 మంది, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 2500 మంది వరకు గంజాయి కేసుల్లో పట్టుబడ్డారని, గంజాయి సాగు చేస్తూ, సరఫరా చేస్తూ, విక్రయిస్తూ పట్టుబడిన వారిలో మన రాష్ట్రానికి చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించి ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆఖరికి వృద్ధులకు పెన్షన్ ఉన్నా నిలిపివేసేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు. గంజాయి మత్తు కట్టడిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గతంలోనే ప్రభుత్వానికి ఈ సిఫార్సు చేసింది. గంజాయి వల్ల యువత నిర్వీర్యమైపోతుందని, భావితరాల భవిష్యత్తు, యువత పిల్లల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన చేసి ప్రజాభిప్రాయం కోరిన తర్వాతే అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.